హాయ్ గైస్, మనం ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి దీని ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. అలాగే మనం చెప్పుకోబోయే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఏంటి అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక 1 to 8 మోడల్స్ ఉంటాయి. ఆ 1 to 8 మోడల్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో మీరు ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అది ఎప్పుడు అంటే మీరు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంకా ఒక 1 to 8 మోడల్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఈ ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, లిజన్ నౌ స్టార్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్. All silver teacups, okay, all silver teacups, okay. All silver teacups కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, లెట్ డ్రా ఏ y axis line and draw a x axis line. ఓకే, మనం ఒక y యాక్సిస్ లైన్ ని అలాగే ఒక x యాక్సిస్ లైన్ ని డ్రా చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని రాయడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఆల్ అని తీసుకోవాలి. ఆల్ సిల్వర్, ఇక్కడ సిల్వర్ అని తీసుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, and the final one is cot theta. Okay, the trigonometric functions are sin theta, cos theta, tan theta, అలాగే cosecant theta, secant theta, cot theta. ఓకే, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, and the final one is cot theta. ఓకే, మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ క్వాడ్రంట్ Q1. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రంట్ Q1. ఓకే, this is the second quadrant Q2. This is the third quadrant Q3. This is the fourth quadrant Q4. Okay, now here sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta and cot theta అనేవి ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటాయి. ఓకే, ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ ఇవి sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, cot theta అనేవి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. అది నేను ఎలా చెప్తున్నానంటే వినండి. మనకి ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ లో వాల్యూస్ అనేవి 0 to 90 ఉంటాయి. ఓకే, హియర్ 0 greater than theta greater than less than 90 degrees అంటే ఈ theta అనేది theta degrees not theta. ఓకే, ఇక్కడ theta వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే 0 to 90 మధ్యలో ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ ఎలా ఉంటాయంటే సెకండ్ కోఆర్డినేట్ లో 90 to 180 డిగ్రీస్. ఓకే, 90కి ఎక్కువ 180కి తక్కువ వాల్యూస్ అన్ని సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటాయి. అలాగే
థర్డ్ క్వాడ్రంట్ లో వాల్యూస్ ఎలా ఉంటాయంటే థీటా బిలాంగ్స్ టు 180 డిగ్రీస్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 270 డిగ్రీస్. ఓకే, 180కి ఎక్కువ 270కి తక్కువ వాల్యూస్ అన్ని థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో వాల్యూస్ ఎలా ఉంటాయి? 270కి ఎక్కువ 360కి తక్కువ వాల్యూస్ అన్ని ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటాయి. ఓకే, 270కి ఎక్కువ 360కి తక్కువ వాల్యూస్ అన్ని ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటాయి. ఓకే, ఓకే నో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏం చెప్పాను? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకన్ థీటా, సెకన్ థీటా అండ్ కాట్ థీటా. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏ క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉంటాయి, ఏ క్వాడ్రంట్ లో నెగిటివ్ గా ఉంటాయి అనేది మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, మనకి ఇక్కడ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకన్ థీటా, సెకన్ థీటా, కాట్ థీటా అనేవి ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ వాల్యూస్. ఓకే, all 6 trigonometric functions in first quadrant is positive. ఓకే, మనకి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. అది ఎలా అంటే ఇక్కడ 0 డిగ్రీస్. ఓకే, 0 డిగ్రీస్, 0 నుంచి ఇది ఎంత అవుతుంది? ద పర్పెండిక్యులర్ లైన్ మీన్స్ 90 డిగ్రీస్. దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ 90 డిగ్రీస్. 0 to 90 వాల్యూస్ అన్ని ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి. నెక్స్ట్ 90 నుంచి దాటింది, 90 ప్లస్ థీటా, ఇది 90 దాటి ఇదేంటిది 90 to 180. ఓకే, ఇక్కడ 0 to 90 వరకు ఉంటే 90 to 180. ఓకే, ఇక్కడ 180 నుంచి ఎక్కడికి వస్తుంది? 270. 180 to 270, 270 to 360 అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఓకే, మనకి 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్. 90 టు 180 వస్తే ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్. 180 టు 270 వస్తే ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్. 270 టు 360 వస్తే ఫోర్త్ క్వాడ్రంట్. అలా మనకి ఒక సర్కిల్ ఫామ్ అయింది. ద టోటల్ సర్కిల్ perimeter is equal to 360 degrees. Okay, 180 degrees plus 180 degrees of circle 360. ఓకే, మనకి ఇక్కడ సర్కిల్ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓకే, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పాను. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, మనకి ఇక్కడ నేను ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ ఆల్ మీన్స్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఇక్కడ సిల్వర్ లో ఎస్ స్టార్టింగ్ ఉంది కదా, ఎస్ మీన్స్ సైన్ థీటా అని తీసుకోవాలి. ఓకే, సైన్ థీటా. అలాగే సైన్ థీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ తీసుకోవాలి. అదేంటి అంటే కొసెకన్ థీటా. సైన్ థీటా ఇంకా కొసెకన్ థీటా అనేవి సెకండ్ క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉంటాయి. ఓకే, మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్. ఓకే, మిగతా అంటే కాస్ థీటా, టాన్ థీటా, సెకన్ థీటా, కాట్ థీటా అనేవి సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ వాల్యూస్. ఓకే, నౌ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ T means T. First letter is T. T means tan theta. Okay, tan theta. Tan కి ఇన్వర్స్ ఏంటి? cot theta. tan theta ఇంకా cot theta థర్డ్ క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉంటాయి. మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో కప్స్ మీన్స్ C means cos theta. cos theta కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి? secant theta. మనకి ఫోర్త్ క్వాడ్రంట్ లో cos theta ఇంకా secant theta అనేవి పాజిటివ్ గా ఉంటాయి. మిగతా అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి.
ఓకే, మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ టేబుల్ అనేది మనకి ఇది. ఓకే, ఒకసారి ఏం చెప్పాను మొత్తం ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాను వినండి. ఓకేనా, ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లైన్ డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని రాశాను. ఓకే, ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా అండ్ కాట్ థీటా అనేవి ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ గా ఉంటాయి. ఓకే, హియర్ q1 ఇస్ కాల్డ్ ఫస్ట్ కోఆర్డినేట్. ఓకే, మన ఫస్ట్ కోఆర్డినేట్ లో వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 0 to 90 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ q2 సిల్వర్. సిల్వర్ మీన్స్ స్టార్టింగ్ లెటర్ ఈజ్ s. s అంటే sin థీటా. నెక్స్ట్ sin థీటా కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, కొసెకెంట్ థీటా తీసుకోవాలి. sin థీటా కొసెకెంట్ థీటా మనకి సెకండ్ కోఆర్డినేట్ లో పాజిటివ్ గా ఉంటాయి. మిగతా వాల్యూస్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, నెగటివ్ అవుతాయి. ఓకేనా, మనకి సెకండ్ కోఆర్డినేట్ లో థీటా బిలాంగ్స్ టు 90 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్. 90 డిగ్రీస్ కి ఎక్కువ, 180 డిగ్రీస్ తక్కువ అనేవి వాల్యూస్ అనేవి సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటాయి q2. ఓకే, నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ లో థీటా బిలాంగ్స్ టు 180 డిగ్రీస్ టు 270 డిగ్రీస్. 180 డిగ్రీస్ కి ఎక్కువ, 270 డిగ్రీస్ కి తక్కువ వాల్యూస్ అన్ని కూడా థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటాయి. ఓకే, ఇన్ థర్డ్ కోఆర్డినేట్ t మీన్స్ tan theta. tan theta కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, cot theta. tan theta cot theta are positive in third coordinate q3. ఓకే, the next fourth coordinate లో కప్స్ అని చూస్తుందా, సో కప్స్ అని ఉంది. కప్స్ మీన్స్ స్టార్టింగ్ లెటర్ ఈజ్ c. c మీన్స్ c denotes cos theta. cos theta కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, secant theta. cos theta and secant theta are positive in fourth coordinate. మిగతావన్నీ కూడా నెగటివ్ ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే, ఇన్ ఫోర్త్ కోఆర్డినేట్ theta belongs to 270 degrees and 360 degrees. 270 degrees కి ఎక్కువ, 360 degrees కి తక్కువ అనే వాల్యూస్ అన్ని ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్. ఓకే, అర్థమైంది కదా, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ లో చెప్తాను. ఓకే, మీరు అర్థం కాకపోతే ఏం భయపడద్దు. ఓకేనా, నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్. నాట్ పైథాగరస్ ట్రిప్లెట్స్. టేబుల్ ఇచ్చేస్తాను, దాని తర్వాత పైథాగరస్ చెప్తాను. ఓకేనా, ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ రాసుకోండి, తర్వాత పైథాగరస్ ట్రిప్లెట్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్. ఓకే, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ అనేవి మీకు చాలా 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 ఉపయోగపడతాయి. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఓకే, హియర్ sin theta, cos theta, tan theta, next cosecant theta, secant theta, the final one is cot theta. Okay, here 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, and the final one is 90 degrees. Okay, మనకి sin 0 degrees వాల్యూ ఎంత, sin 0 means 0. ఓకే, sin 30 వాల్యూ ఏమవుతుంది, 1/2. sin 45 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, 1/√2. sin 60 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, √3/2. sin 90 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, 1. ఓకే, మనకి ఈ sin θ వాల్యూస్ గా మీరు గుర్తుపెట్టుకుంటే cos θ వాల్యూస్ అనేవి మీరు చాలా ఈజీగా రాయొచ్చు.
ఓకే, సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ తెలిస్తే మనకి tan టీటా వాల్యూస్ అనేవి ఈజీగా రాయొచ్చు. ఓకే, tan టీటా వాల్యూస్ తెలిస్తే tan కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, cot టీటా వాల్యూస్ కూడా మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, అలాగా సైన్ వాల్యూస్ రాస్తే కొసికెన్ వాల్యూస్ రాయొచ్చు, కాస్ వాల్యూస్ రాస్తే సీకెన్ వాల్యూస్ కూడా మనం రాసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ సైన్ టీటా వాల్యూస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా వాల్యూస్. మనకి కాస్ టీటా వాల్యూస్ కావాలంటే ఈ సైన్ టీటా వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ మీరు రివర్స్ లో రాస్తే అవే మనకి కాస్ టీటా వాల్యూస్. ఓకే, హియర్ ద కాస్ టీటా వాల్యూస్ ఈస్ cos 0 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది, రివర్స్ లో రాయమని చెప్పాను 1. cos 30 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, √3/2. cos 45 డిగ్రీస్ వాల్యూ ఏమవుతుంది, sin 45 అయిన 45, cos 45 అయిన 45, సేమ్ కాబట్టి 1/√2 వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ cos 60 డిగ్రీస్ ఏమవుతుంది, 1/2. cos 90 డిగ్రీస్ ఏమవుతుంది, 0. ఓకే, మనకి సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ అనేవి మనం రాయడం జరిగింది. ఇప్పుడు tan టీటా వాల్యూస్ రాయాలి. tan టీటా ఇస్ ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. sin టీటా బై cos టీటా ఇస్ కాల్డ్ tan టీటా. ఓకే, చూడండి, tan టీటా ఇస్ ఈక్వల్ టు sin టీటా బై cos టీటా. ఓకే, మనకి sin 0 డిగ్రీ వాల్యూ ఎంత, 0 బై cos 0 డిగ్రీ వాల్యూ ఎంత, 1. 0 బై ఎనీథింగ్ ఇస్ కాల్డ్ 0. ఓకే, మనకి ఇక్కడ tan 0 వాల్యూ 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ tan 30 డిగ్రీ వాల్యూ చూడండి. ఓకే, tan 30 డిగ్రీ వాల్యూ, tan 30 అంటే sin 30 బై cos 30. sin 30 వాల్యూ ఎంత, 1/2. cos 30 మీన్స్ √3/2. 2 get cancelled, remaining 1/√3. tan 30 value is 1/√3. ఓకే, tan 30 వాల్యూ ఏమొచ్చింది మనకి, 1/√3 వచ్చింది, 1/√3. అలాగే tan 45 డిగ్రీస్ ఏమవుతుంది, √2 get cancelled, 1/1, ఆన్సర్ 1. అలాగే tan 60 వాల్యూ ఏమవుతుంది, 2 get cancelled, √3/1 మీన్స్ √3. ఓకే, అలాగే tan 90 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది, 1/0 మీన్స్ 1/0 మీన్స్ ఇన్ఫినిటీ. 0/1 మీన్స్ 0, 1/0 మీన్స్ ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ. ఓకే, నో మనకి ఏం తెలుసు, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా వాల్యూస్ రాయాలి ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు tan టీటా వాల్యూస్ వచ్చాయి కదా, tan టీటాకి కోఫంక్షన్ ఏంటి, tan టీటాకి రివర్స్ లో రాస్తే అదే మనకి cot టీటా వాల్యూస్. ఓకే, మనకి ఇక్కడ sin టీటాకి రివర్స్ లో రాస్తే cos టీటా వాల్యూస్ వచ్చాయి. అలాగే tan టీటాకి రివర్స్ లో రాస్తే cot టీటాకి వాల్యూస్ వస్తాయి. ఓకేనా, cot 0 డిగ్రీ వాల్యూ ఎంత, cot 0 డిగ్రీ వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ. tan టీటా వాల్యూస్ అనేవి రివర్స్ లో రాస్తే అవే మనకి cot టీటా వాల్యూస్. ఓకే, ఇవి రెండు మనం తర్వాత రాద్దాం. ఓకేనా, నెక్స్ట్ cot 30 డిగ్రీ వాల్యూ ఎంత, √3. cot 45 డిగ్రీ వాల్యూ ఎంత, 1 ఉంటే 1. ఓకే, cot 60 డిగ్రీ వాల్యూ ఎంత, 1/√3. cot 90 డిగ్రీ వాల్యూ ఎంత, 0. ఓకే, నేను tan టీటా వాల్యూస్ ని రివర్స్ లో రాస్తే అదే cot టీటా వాల్యూస్ అని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇంకా మిగతావి ఏమున్నాయి, కొసీకెన్ టీటా అండ్ సీకెన్ టీటా వాల్యూస్ మనకి కావాలి. ఓకేనా, కొసీకెన్ టీటా వాల్యూస్, here the inverse function of sin theta is equal to 1/cosecant theta. ఓకే, మనకి sin థీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ లో ఇన్వర్స్ ఫంక్షన్, కో ఫంక్షన్స్ చెప్పడం జరిగింది.
అవి నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఓకేనా, మీరు బండగా గుర్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు అర్థం కావాలని నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సైన్ థీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ ఈజ్ 1/cosecant θ. ఓకే, అలాగే cosecant θకి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి? cosecant θకి ఇన్వర్స్ ఫంక్షన్ అనేది 1/sin θ. ఓకే, మనకి cosecant 0 కావాలంటే, cosecant 0 డిగ్రీ వాల్యూ కావాలంటే 1/sin θ అని రాయాలి. 1 మీన్స్ 1, sin 0 డిగ్రీ వాల్యూ ఎంత? 0. ఓకే, దట్ మీన్స్ 1/0 మీన్స్ ఏం చెప్పాను? ఇన్ఫినిటీ. 0/1 మీన్స్ 0. ఓకే, cosecant 0 డిగ్రీ వాల్యూ ఏమొచ్చింది? ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ cosecant 30 డిగ్రీ వాల్యూ. cosecant 30 డిగ్రీ వాల్యూ మీన్స్ cosecant 30 మీన్స్ 1/sin 30. 1/sin 30 మీన్స్ sin 30 డిగ్రీ వాల్యూ ఎంత? 1/2. ఓకే, ఈ 2 అనేది పైకి వెళ్తే cosecant 30 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, cosecant 30 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? 2. ఓకే, అలాగే cosecant 45 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ద ఇన్వర్స్ ఆఫ్ sin θ. ఇది 1/2 కి ఇన్వర్స్ ఏమైంది? 2 అయింది. 1/√2 కి ఇన్వర్స్ ఏమవుతుంది? √2 అవుతుంది. ఓకే, అలాగే cosecant 60 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ sin θ. sin 60 degrees ఈజ్ 2/√3. √3/2 ని తిప్పి రాస్తే మనకి అదే ఇన్వర్స్ ఆఫ్ cosecant θ. ఓకే, నెక్స్ట్ cosecant 90 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? చూడండి, ఇక్కడ cosecant 90 మీన్స్ 1/cosecant 90 డిగ్రీ మీన్స్ 1/sin 90. 1/sin 90 మీన్స్ 1/sin 90 డిగ్రీ వాల్యూ ఎంత? 1. 1/1 1. ద cosecant 90 డిగ్రీ వాల్యూ ఈస్ 1. ఓకే, మనకు 1 వచ్చింది. ఓకేనా, 1. ఓకే, నెక్స్ట్ secant θ. ఓకే, secant θ మీన్స్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ cos θ. ఓకే, మనం secant θ ని ఎలా రాసుకోవచ్చు? secant θ is equal to 1/cos θ. ఓకే, హియర్ secant 0 డిగ్రీ వాల్యూ ఎంత? 1/cos 0 డిగ్రీ. 1/cos 0 ఎంత? cos 0 1. 1/1 means 1. ఓకే, secant 0 డిగ్రీ వాల్యూ ఈస్ 1. ఓకే, అలాగే secant 30 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ cos 30. ఓకే, చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. secant 30 degrees is equal to 1/cos 30. అంటే cos 30 డిగ్రీ వాల్యూ ఎంత? √3/2. √3/2 పైకి వెళ్తే ఏమవుతుంది? 2/√3. secant 30 డిగ్రీ వాల్యూ ఈస్ 2/√3. 2/√3. ఓకే, మనకు ఇప్పుడు అర్థమైంది కదా. secant 45 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ cos 45 మీన్స్ 1/√2 ఏమవుతుంది? √2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ secant 60 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ cos 60 2. 1/2 అయితే 2 అవుతుంది. ఓకేనా, అలాగే secant 90 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? secant 90 డిగ్రీ వాల్యూ ఏమవుతుంది? secant 1/cos మీన్స్ 1/cos 90 ఎంత? 0. 1/0 మీన్స్ ఇన్ఫినిటీ. ఓకే, మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ మీన్స్ నోట్ చేసుకొని ఒకసారి కంఠస్థ పెట్టండి. ఓకేనా, ఇవి మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటేనే బెటర్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీకు ఎలా వచ్చిందో తెలియడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇవి
ఓకేనా. మీకు సైన్ 0 డిగ్రీ వాల్యూ ఎంత 0. మీరు సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగతా టేబుల్ మొత్తం రాసేయచ్చు. ఓకేనా. సైన్ థీటా, మీ సైన్ థీటా వాల్యూస్ ఏంటి 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. కాస్ థీటా వాల్యూస్ కావాలంటే సైన్ కి రివర్స్ లో రాస్తే అవే మనకి కాస్ థీటా వాల్యూస్. tan థీటా వాల్యూస్ కావాలంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా బై cos థీటా. సైన్ బై కాస్ చేస్తే మనకి tan థీటా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. tan కి ఇన్వర్స్ లో రాస్తే మనకే అది cot థీటా వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సైన్ కి ఇన్వర్స్ లో రాస్తే cosecant థీటా వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, కాస్ కి ఇన్వర్స్ లో రాస్తే secant థీటా అనే వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఫంక్షన్ అనేది తెలిస్తే మనకి టేబుల్ అనేది మేము చాలా సులభంగా రాయొచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టేబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాల్యూస్ మీరు ఎలా అడిగినా సరే చెప్పినట్టు ఉండాలి. ఓకే, tan 60 డిగ్రీ వాల్యూ ఎంత √3. మీరు ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా, అలాగే secant 90 డిగ్రీ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ. tan 30 డిగ్రీ వాల్యూ ఎంత 1/√3. అలాగే cos 60 డిగ్రీ వాల్యూ ఎంత 1/2. అలా మీరు మధ్య మధ్యలో ఎక్కడైనా సరే చెప్పినట్టు ఉండాలి టేబుల్లో. ఓకేనా. నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్ గురించి ద లాస్ట్ బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా, ఈ కాన్సెప్ట్ కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మోడల్స్లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకేనా, మోడల్స్ అనేవి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనకి. ఈ ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఈ మోడల్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మేక్స్ ABC. The two perpendicular makes a degrees of 90 degree. In a right angle triangle, the two perpendicular lines makes 90 degrees. Is called Pythagoras. Pythagoras triplets in right angle triangle. Okay na? Here, this side is called small a, this side is called small b, and this side is called c. అయితే మనకి c వాల్యూ ఏంటి అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకేనా, లేకపోతే ఏసీ ఇచ్చి b వాల్యూ కనుక్కోమంటాడు, అలాగే సిబి ఇచ్చి ఏ వాల్యూ కనుక్కోమంటాడు. ఓకేనా, మనకి పైథాగరస్ ఫార్ములా ఏంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? Pythagoras theorem formula is equal to side square plus side square is equal to hypotenuse square. Okay, side square plus side square is equal to hypotenuse square. Here side square means a square plus b square is equal to c square hypotenuse square. Here c is equal to root over a square plus b square. Okay, c value ఏంటి? a square plus root over a square plus b square. అలాగే మనకి ఏ వాల్యూ కావాలంటే ఏమవుతుంది? రూట్ ఓవర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే బి వాల్యూ కావాలంటే రూట్ ఓవర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఏబిసి వాల్యూస్ అనేవి మనకి రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి నేను కొన్ని చెప్తాను, స్టాండర్డ్ వాల్యూస్. అవి మీరు నేర్చుకుంటే మీకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి ప్లేస్లో ఆ వాల్యూస్ అనేవి ఆ పైథాగరస్ ట్రిప్లెట్స్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, లేదా వాటి మల్టిపుల్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, పైథాగరస్ ట్రిప్లెట్స్. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ 5, 12, 13. నెక్స్ట్ 8, 15, 17, 7,
24, 25, next 9, 40, 41, the final one is 11, 60, 61. ఓకే, ఈ పైథాగరస్ ట్రిపిడ్స్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ సైడ్ స్క్వేర్ వాల్యూ, దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ సైడ్ స్క్వేర్ వాల్యూ, and these values are called hypotenuse square value. Okay, side square plus side square is equal to hypotenuse square, side square plus side square. Okay, ikkada chudandi, side square plus side square is equal to hypotenuse square values ఇది. ఓకేనా, మీకు క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఓకే, ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇచ్చాను అందాక, ఆ ఏబి ప్లేస్లో ఈ వాల్యూస్ అనేవి క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వీటి మల్టిపుల్స్ అయినా సరే క్వశ్చన్లో ఇస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన వీటిలోనే కొన్ని నెంబర్స్ తీసుకుందాం. కొన్ని నెంబర్స్ అంటే క్వశ్చన్లో ఇలాగే ఇస్తాడు, ఇస్తే ఈ 3 ఇస్తాడు, లేకపోతే ఈ 3 ఇస్తాడు, లేకపోతే ఈ 3 ఇస్తాడు, 3 ఇస్తాడు అలాగా. ఓకేనా, నేను 3, 4 రెండు సైడ్ వాల్యూస్ ఇచ్చాను, అయితే హైపోటెనస్ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది అని అడుగుతాడు క్వశ్చన్లో. నేను పైథాగరస్ ట్రిపిడ్స్ అనేవి మీకు కొన్ని స్టాండర్డ్ అనేవి చెప్పడం జరిగింది. మీకు 3, 4 ఉంటే మీకు హైపోటెనస్ స్క్వేర్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకేనా, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. అర్థమైందా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్, మీకు ఒక సైడు 7 ఇచ్చాను, ఇంకో సైడు 24 ఇచ్చాను, అయితే ఈ సైడ్ ఏమవుతుంది, పైథాగరస్ ట్రిపిడ్స్ అంటే మీకు గుర్తుకు రావాలి ఏంటి, 7, 24, 25 వాల్యూస్. ఓకే, 7, 24 అంటే ఏమొస్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్, another example 15, 25 అయితే ఒక సైడ్ వాల్యూ ఏంటి. ఓకే, వన్ సైడ్ ఇచ్చాడు, హైపోటెనస్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు, అయితే అనదర్ సైడ్ వాల్యూ ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇస్తే ఈ వాల్యూస్ ఇస్తాడు, లేకపోతే వీటి మల్టిపుల్స్ ఇస్తాడని చెప్పాను నేను. ఇది ఏ టేబుల్లో కట్ అవుతుంది, 5 3s 5 5s. వెంటనే పైథాగరస్ ట్రిపిడ్స్ అని మీకు గుర్తుకు రావాలి. 3 5 ఉంటే ఏమొస్తుంది, 3 4 5. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ ఏమవుతుంది, 3 5 ఉంది, వన్ సైడ్ ఈస్ కాల్డ్ 4 ఈస్ ద ఆన్సర్. ఓకే, పైథాగరస్ ట్రిపిడ్స్ అని మీకు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి మీరు వెంటనే సాల్వ్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒక చిన్న నోట్ పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ పాయింట్ ఈస్ నోట్. ఓకే, నోట్ పాయింట్ ఏంటి అంటే 90 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా లేదా 270 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉంటే మనకి కో ఫంక్షన్స్ అనేవి రాయడం జరుగుతుంది. ఓకే, యు రైట్ కో ఫంక్షన్స్. ఓకే, అలాగే 180 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా అలాగే 360 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉంటే మనం సేమ్ ఫంక్షన్ అనేది రాయాలి. సేమ్ ఫంక్షన్ అనేది మనం రాయాలి. సేమ్ ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ 180 డిగ్రీస్ ముందు సైన్ థీటా ఉందనుకోండి,
మనకి ఆన్సర్ లో కూడా సైన్ థీటా అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ ముందు సైన్ థీటా ఉందనుకోండి, సైన్ థీటాకి కో ఫంక్షన్ అనేది వస్తుంది. సైన్ థీటా కో ఫంక్షన్ ఏంటి? కాస్ థీటా. మీకు ఆ ఇన్వర్స్ ఫంక్షన్, కో ఫంక్షన్స్ అనేవి నేను బేసిక్ కాన్సెప్ట్స్ లో చెప్పడం జరిగింది. అవి మీరు పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. ఓకేనా? ఇది చాలా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 90 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా లేదా 270 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా వస్తే మనకి వస్తుంది? కో ఫంక్షన్స్ అనేవి మనం రాయాలి. అలాగే 180 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా అలాగే 360 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉంటే మనం సేమ్ ఫంక్షన్ అనేది మనం రాయాలి. ఓకేనా? మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు మోడల్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా?